రూ. 1,00,000 బడ్జెట్‌లో ఏ ఈవీ బైక్ తీసుకోవాలని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానెల్ అయితే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ మాత్రం షేర్ చేసేయండి. ముందుగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి. రూ. 1,00,000 రేంజ్ ఎక్కువ వచ్చేయాలి, పర్ఫార్మెన్స్ ఇరగదీసేయాలంటే మాత్రం అస్సలు అవ్వదు. జస్ట్ ఇంట్లో ఒక ఈవీ బైక్ ఉండాలి, పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవడానికి అనుకుంటేనే నేను చెప్పే బైక్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక డైరెక్ట్ గా బైక్స్ కోసం మాట్లాడేసుకుందాం రండి. ఫస్ట్ బైక్ చేతక్ 2501. ఇప్పుడు నేను చెప్పబోయే బైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇదైతే నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఈ ఈవీ స్కూటర్ మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. అలాగే టాప్ స్పీడ్ 60 km/h అయితే వెళ్తుంది. అలాగే 113 km ఐడీసీ రేంజ్ అయితే ఇస్తున్నారు. మనకి ట్రూ వరల్డ్ లో వచ్చేసి 90 km వరకు అయితే రావచ్చు. అలాగే బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 2.5 kW బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ చేయడానికి 4 hours వరకు టైం అయితే పడుతుంది. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 1,05,000 వరకు అయితే అవుతుంది. సెకండ్ బైక్ హీరో బ్రాండ్ నుంచి విడా VX2. ఈ స్కూటర్ లో 2.2 kW బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అది కూడా రిమూవబుల్ బ్యాటరీ. వీళ్ళు సింగిల్ బ్యాటరీకి ఇచ్చిన ఐడీసీ రేంజ్ వచ్చేసి 93 km అయితే ఇచ్చారు. బట్ మనకి రియల్ వరల్డ్ లో వచ్చేసి 60 to 70 km వరకు అయితే రావచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ చేయడానికి మనకి అరౌండ్ 2 hours వరకు టైం పడుతుంది. ఈ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 95,000 వరకు అయితే పడుతుంది. థర్డ్ బైక్ మనందరికి బాగా ఇష్టమైన బ్రాండ్ నుంచి వాలా S1X. ఈ స్కూటర్ లో మనకి ఐడీసీ రేంజ్ 108 km అయితే ఇచ్చారు. రియల్ వరల్డ్ లో చూసుకున్నట్లయితే మనకి 80 to 90 km అయితే వచ్చేస్తుంది. ఇందులో 2 kW బ్యాటరీ ప్యాక్ అయితే ఇచ్చారు. టాప్ స్పీడ్ 100 km/h అయితే వెళ్తుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 90,000 నుంచి ₹1,00,000 మధ్యలో అయితే పడుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రివోల్ట్ నుంచి RV1 బైక్ అయితే ఉంది. ఇప్పుడు వరకు మనం చూసుకునే స్కూటీ మోడల్స్, ఇది మాత్రం బైక్ మోడల్. ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చి 70 km/h అయితే వెళ్తుంది. ఇందులో 2.2 kW బ్యాటరీ ప్యాక్ అయితే ఇచ్చారు. మనకి రియల్ వరల్డ్ లో రేంజ్ వచ్చేసి 80 to 85 km వరకు అయితే వెళ్తుంది. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 వరకు అయిపోతుంది. అందుకే లిస్ట్ లో ఈ బైక్ లాస్ట్ లో పెట్టాను. ఇప్పుడు వరకు చెప్పిన బైక్స్ లో ట్రూ రేంజ్ అంత వస్తుందో లేదో వీడియో చేయమంటే మాత్రం చెప్పండి, వీడియో చేసేద్దాం. ఏంట్రా వారంటీ కోసం చెప్పలేదా అనుకుంటున్నారా? ఏ ఈవీ బైక్ తీసుకున్నా వారంటీ కోసం ఫుల్ గా డీటెయిల్స్ గా కనుక్కొని అప్పుడైతే తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క షోరూమ్ వాళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తున్నారు వారంటీస్ అనేవి. సో తీసుకునే ముందే మొత్తం క్లియర్ గా కనుక్కొని అప్పుడైతే తీసుకోండి.